వైసీపీ నేతలు సనాతన ధర్మం జోలికి రావద్దు అంటూ హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా విజయవాడ దుర్గమ్మ ఆలయ మెట్లను శుభ్రం చేశారాయన. విమర్శలు చేసే ముందు ఎవరైనా ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడాలంటూ నటుడు ప్రకాష్ రాజ్కి చురకలంటించారు పవన్. అయితే తన ట్వీట్ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నారని ప్రకాష్ రాజ్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. లడ్డూ వివాదం రోజురోజుకు మరింతగా ముదురుతోంది. లడ్డూ ప్రసాదం విషయంలో అపవిత్రం జరిగిందని చెబుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రాయశ్చిత దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా బెజవాడ కనకదుర్గమ్మ గుడి మెట్లను శుభ్రం చేశారు. పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య పసుపు కుంకుమ బొట్లు దిద్దారు. సనాతన ధర్మం ప్రతి ఒక్క హిందువు బాధ్యత అన్నారు పవన్ కళ్యాణ్. లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ నేతలు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు పవన్ కళ్యాణ్. అపవిత్రం జరిగిందని తెలిసినప్పుడు మీ బాధ్యత ఏంటని ప్రశ్నించారు. సున్నిత అంశాలపైన పొన్నవుల సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు బాధాకరమన్నారు. సనాతన ధర్మం జోలికి రావద్దంటూ వైసీపీ నేతలను హెచ్చరించారు. ఈయన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడేది, పంది కొవ్వు చాలా ఖరీదైంది, ఆ కొవ్వు లడ్డు నెయ్యితో ఎలా కలుపుతారు? నెయ్యి 300 రూపాయలుంటే పంది కొవ్వు 1200 రూపాయలు. బంగారంతో రాగి కలుపుతారా? ఇత్తడిలో పుత్తడి కలపరు. చెంబు తయారులో ఎవరైనా బంగారం కలుపుతారా? మదమెక్కిన మాటలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. మదమెక్కి వస్తే ఇట్లాంటి మాటలే వస్తాయి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. అంతే. మా మనోభావాలు ఇంకా రెచ్చగొట్టేలా మాట్లాడొద్దు. లడ్డూ అంశంపై వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాష్ రాజ్కు హితవు పలికారు పవన్ కళ్యాణ్. సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు, విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు పవన్. మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే, నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. గారికి సంబంధం ఏంటి ఇందులో? నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదంటే, అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. నేను పాటించే ధర్మానికి అపవిత్రం జరిగినప్పుడు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. సెక్యులరిజంకి విఘాతం అంటే ఏంటి? సెక్యులరిజంకి విఘాతం నా ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను మాట్లాడకూడదా? నా ఇల్లు 10 మందికి ఆశ్రయం ఇస్తుంది. నా సనాతన ధర్మం అన్ని ధర్మాలకి ఆశ్రయం అయితే దానికి దాడి జరిగినప్పుడు, దాని మీద అపవిత్రం జరిగినప్పుడు దానికి కూడా మాట్లాడకూడదంటే ఏం మాట్లాడాలి మీతోటి? ప్రకాష్ రాజ్ గారు, యూ హ్యావ్ టు లెర్న్ యువర్ లెసన్స్. ఐ రెస్పెక్ట్ యూ. It's not just Prakash Raj garu, all the people who thinks in the name of secularism. వైసీపీ హయాంలో తిరుమలను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఫైర్ అయ్యారు పవన్. మాజీ ఈవో ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నారో కనిపించడం లేదన్నారు. సుబ్బారెడ్డిపైన సెటైర్లు వేశారు పవన్. ఇక సనాతన ధర్మంపై పోరాటం చేస్తే తనను ఎవరూ ఆపలేరన్నారు ఏపీ డిప్యూటీ సీఎం. తప్పు జరిగినప్పుడు ఒప్పుకోండి, లేదంటే మౌనంగా ఉండండి అంటూ వైసీపీ నేతలకు సూచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.